వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ సూర్యకిరణ్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. పార్లమెంట్ ఎన్నికల భాగంగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ రోజు కల్వకుర్తి రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ హెడ్మా సత్యం, ఉప్పల వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిందని, 6 గ్యారెంటీలు అమలు అవ్వలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రతి పేదవాళ్ల సంక్షేమ పథకాలు కరెక్ట్ గా అందాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మేధావి, దార్శనికుడు, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి అదే విధంగా ఓకే, జై తెలంగాణ. కారు గుర్తుకే గట్టిగా జై తెలంగాణ. ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ. మాకు అచ్చంపేట గద్వాలకు పోయేది ఉన్నది, చీకటి పడతా బండి ఎగిరేది, దయచేసి ఫోన్ చేయండి. ఆశీర్వదించారు. మరి పంపిస్తారా లేదా నా ఢిల్లీకి? విశ్వగోర్ బంజారా జాతేర్, చోగోట్ జవాన్, 12 गोट पमार, 27 पॉट भूक्या, 52 पॉट भट्या, हमसेन राम राम. अपने बेटा बेटाओं भविष्य वासु मार बेटा प्रवीण कुमार IPS नौकरी चढ़न. आज केटीआर आयो मन कल्लोलंलो कल्లలో సంతోషం లాయో. కేసీఆర్ ఆయో రైతు బంధు లాయో. కేసీఆర్ ఆయో గురుకులం లాయో. కేసీఆర్ ఆయో ఇంటింటికి నల్ల లాయో. కేసీఆర్ ఆయో వర్షం లాయో. కేసీఆర్ ఆయో కళ్యాణ లక్ష్మి లాయో. కేసీఆర్ ఆయో అన్ని సంక్షేమ పథకాలు లాయో. రేవంత్ రెడ్డి ఆయో, రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్లు లాయో. అవునా అవునా? రేవంత్ రెడ్డి చో జూటన్ కింగ్ మనందరినీ మోసం చేసిండు. అవునా కదా? అవునా కదా? రేవంత్ రెడ్డి ఆయో, కాంగ్రెస్ ఆయో, అందేరా లాయో. అవునా? మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, టైం తక్కువగా ఉంది కాబట్టి మీరందరూ నన్ను ఓటేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు పెట్టినా, ఎన్ని పోలీసు కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా మే 13వ తారీఖు నాడు, అంటే వచ్చే సోమవారం నాడు మీరందరూ కలిసి ఒక్కసారి లైన్లో నిలబడి మీరందరూ కలిసి లోపలికి పోయి ఎగురుతూ కొట్టాలి, ఎగురుతూ కొట్టాలి. కారు గుర్తుకు ఓటేస్తే, మీరందరూ కారు గుర్తుకు ఓటేస్తే వేరే పార్టీల దగ్గరికి పోయి అందరిని కూడా తీసుకొచ్చి ఇది యుద్ధం, ఇది యుద్ధం, నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? నిజం గెలవాలి. ఇది ఒక త్యాగానికి, ద్రోహానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఎవరు ఆశయానిది, నిజానిది ఏ గుర్తు? ఏ గుర్తు? అబద్ధానిది ఏ గుర్తు? ఏ గుర్తు? చెయ్యి ఒక్కటే కాదు, పువ్వు కూడా 2. ఒక్క నిమిషం ఆగండి. ఇదే చౌరస్తా మీద, ఇదే ఆమన్గల్లో ఉండే ఆచార్య అన్నామలయ్య అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రచారం చేసిండు. ఆయన భవిష్యత్తులో వచ్చి నల్లమల బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అవునా అవునా? మిత్రులారా, మనం ఏ బీజేపీ అయితే వీళ్ళు ఊరూరు తిరుగుతున్నారో, ఈ బీజేపీ నరేంద్ర మోడీ కర్ణాటకలో ప్రజ్వలనే 2900 మహిళలను అత్యాచారం చేసిన వ్యక్తిని భుజాన్ని వేసుకొని తిరిగిండు. బీజేపీ వస్తే మన మహిళలకు రక్షణ ఉంటుందా? 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 బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటున్నది. రాజ్యాంగం రద్దు చేస్తే
మన రిజర్వేషన్లు పోతాయి. రిజర్వేషన్లు పోతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు వీళ్ళందరూ రోడ్ల మీద పడి మళ్ళీ కూలీలుగా మారి, మళ్ళీ అమాలీలుగా మారి, మళ్ళీ పారిశుద్ధ్య కార్మికులుగా మారి మరి మళ్ళీ బాధపడే ప్రమాదం ఉన్నది. మరి ఏదమ్మా బీజేపీకి ఓటు, ఏదమ్మా బీజేపీకి ఓటు అన్న, ఏదమ్మా బీజేపీకి ఓటు. రాజ్యాంగాన్ని కాపాడుకుందామా, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి. మన మహిళలను కాపాడుకుంటామని అన్న వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి. మిత్రులారా, మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి పెద్దలు గౌరవనీయులు మన కోసం హైదరాబాద్ నుంచి ఎన్నో కారు గుర్తుకే, కారు గుర్తుకే. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలా మరిగా. గౌరవనీయులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు అన్న గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరుడు ఉప్పల వెంకటేష్ గారికి, గౌరవనీయులు సోదరులు మా మున్సిపల్ చైర్పర్సన్ ఎడుమ సత్యం గారికి, గౌరవనీయులు సోదరి విజితారెడ్డి గారికి, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన సోదరులు చాడా కిషన్ రెడ్డి గారికి, మరి ఈరోజు మీ అందరి ముందు ఉన్న మన పెళ్లి కొడుకు మన ప్రవీణ్ అన్న, కాబోయే నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఇంతేనా మీ కల్వకుర్తి దమ్మంద గింతేనా? ఎర్ర గట్టిగా సౌండ్ పెంచాలి. ప్రవీణ్ అన్న గెలుస్తుండా పక్కానా? ఇటుకెళ్ళి సౌండ్ వస్తలేదు, మీరు మా వాళ్ళు కాదా? పక్కానా? నేను చూస్తలేను అనుకున్నారు ఏందా బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళని. రుద్రాంశ్ మెడికల్ జనరల్ స్టోర్ మా వాళ్ళేనా మీరు? పక్కానా? మీ అందరికి ఒకటే, ఏదో మోసం జరిగింది. ఏం జరిగిందో ఎరకలేదు, కానీ నాకు తెలిసి ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే మన వాళ్ళు మోసపోయింది. 2 లక్షల రుణమాఫీ అంటే మీ ఓన్ని పాలమూరు బిడ్డను అని డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది. పెద్ద మనుషులకు కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తుండు, నేను 2కి ఇస్తా అన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ, మా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా, జర ఆగురా పోయి దండం పెట్ట, ఈడ నువ్వు రీడ నేను ఎవరికి పడతారా అయ్యా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కల్వకుర్తి కాడ బయట మీ ఎమ్మెల్యే హోర్డింగ్లు పెట్టిండు. ఏమని పెట్టిండు? 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం. అయిపోయినాయట 5 గ్యారంటీలు, అయిపోయినాయి 5 గ్యారంటీలు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? వచ్చిందా? రైతు భరోసా అన్నట్టు వచ్చిందా? 15,000 వచ్చినాయా? ఆఖరికి రైతు బంధన పడ్డదా? తులం బంగారం వచ్చిందా? 2,500 వచ్చిందా? ఒక మా ఆడపిల్లలు అక్కడ ఉన్నారు, స్కూటీలు వచ్చినాయా? వచ్చిందా చెల్లెని ఒక్కదానికి? రాలే కదా, మరి అలా తలుపుతున్నాం. స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. బరాబర్ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక ఓడమల్లన్న. రేవంత్ రెడ్డి కూడా మళ్ళా అదే కథ మొదలు పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. రేటలు ఉంటాయనుకొని వచ్చినా ఈడ ఖాళీ కుండలున్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకు నిలవక అడుగుతా, ఖాళీ కుండలు, లంకె బిందెలు, గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? పాడుపడ్డ కోటలలో, పాడుపడ్డ గడీలలో, పాడుపడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు? ఇదివరకు ఏం చేస్తుండే కొండారెడ్డి పిల్లలు నాకే తెలియదు, మీకే తెలియాలి. కల్వకుర్తోళ్ళు మీరే క్లోజ్, మాకు కాదు, మీకే ఆయన సంగతి. అదే అంటున్నా. ఇంకో మాట, ఎన్ని రోత మాటలు ఈ 5 నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు. ఒక్కొక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇట్లాంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి. నా కొడకల్లారా, పేగులు పేగులు కట్ చేస్తా, మెడలేసుకుంటా, మెడలు చుట్టుకుంటా అని మాట్లాడుతుంది. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే పోటీ కొట్టేటోడే నాకు అర్థం కాదు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో పేగులు వేసుకుంటాడో నాకు తెలియక అడుగుతా. ఇంత అన్యాయమా? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుండు. మొన్న ఇక్కడనే పక్కకు షాద్ నగర్ లా మరి ఒక ఫుల్ బస్ అంతా బిజీ అయిపోయిందంట, నిండిపోయిందంట. ఎందుకంటే ఫ్రీ బస్సు కదా పాపం. మా ఆడబిడ్డలేమో సీట్ల కోసం కొట్టుకుంటాను, పిల్లగాన్ని 2 చంపారు.
అరే తీరా పర్సులన్నీ వాళ్ళ దగ్గర ఏం దొరకలే కానీ జేబులో కత్తెర దొరికింది. దొరికితే వాడిని అడిగినాడు, అరే నువ్వు జేబు దొంగ కాకపోతే కత్తెర ఎందుకు పెట్టుకున్నావురా అన్నారట. వాడేమన్నాడు తెలుసా, సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటే అడుగుతలేవు, నేను పెట్టుకుంటే అడుగుతావా సార్? వాటిని సమర్థవంతంగా నడిపిన మునగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇలా ఇట్లాంటి అభ్యర్థి మీకు మల్లమల్ల దొరకడు. మల్లమల్ల చెప్తా ఉన్నా, ఇట్లాంటి అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా రేపు ఢిల్లీలో లోక్సభలో కాలు పెడితే మన గౌరవం పెరుగుతుంది, మన కల్వకుర్తి గౌరవం పెరుగుతుంది, మన నాగర్ కర్నూలు గౌరవం పెరుగుతుంది. నాకే ఓటేసిండ్రు. నేను 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని పెద్ద మనుషులకు చెప్పినా, జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినా అయినా నాకే ఓటేసిండ్రు. నేను ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానా ఇయ్యలేదు, అయినా నాకే ఓటేసిండ్రు. మరి ఇవన్నీ ఎందుకు ఇయ్యాలి? నేను ఇయ్యవలసిన అవసరం లేనే లేదు. ప్రజలు నేను ఇయ్యకపోయినా నాకే గుర్తున్నప్పుడే బాగుండే అనుకున్నట్టు చేయలేవట్టు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు మాత్రమే చేయలేవట్టు. ఏ మోమాటం లేదు. పక్కానా 100% ఈ మాట? లేకపోతే మొన్న మోసం జరిగినట్టు జరుగుతుంది మళ్ళీ కల్వకుర్తి. ఈసారి జరగదా? ఒకసారి మీకు మంచి ఉపాయం చెప్తా. కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది, అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు అనుకున్నారు కదా మీరు. అంటే ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అందుకే మీకు బెస్ట్ ఉపాయం చెప్తా. మీకు బెస్ట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటంటే, మీరు ఎవ్వరితో కొట్లాడే అవసరం లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు, ఎవరితో లొల్లి పెట్టుకునే అక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటి, నాగర్ కర్నూలుతో పాటు మాకు ఒక 10-12 ఎంపీ సీట్లు గెలిపించి 6 నెలల్లో తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. గుంపు మేస్త్రి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇది పక్క. మీరు ఎక్కువ తక్కువ ఆగం కాకుర్రి. కల్వకుర్తోళ్ళు అయ్యో కరెంటు లేకపోయా, కేసీఆర్ లేకపోయా పరేషాన్ కాకుర్రి. అయ్యో రైతు మందు పడకపోయాని ఆగం కాకుర్రి. అయ్యో 4,000 పెన్షన్ ఏమైనా ఆగం కాకుర్రి. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు బయటికి రండి. పొద్దున 7 నుంచి 9 మధ్యలో, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో మంచి చల్లటి పూట బయటికి వచ్చి ప్రవీణ్ అన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండమైన రీతిలో ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ పంపండి. 2 పార్టీలు కొట్లాడుతున్నాయి మనతో. ఒకటేమో ఛోటాబాయి కాంగ్రెస్, ఇంకోటేమో బడాబాయి ఓడు. నమో అంటే ఇరికేనా ఎందో? ఏంటి నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు. లంగా, పచ్చి లంగా. ఏమేమి నరికినప్పుడు 2014లో, అయ్యో బహనో మిత్రో आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूं అన్నాడా? పడ్డాయా 15 లాఖ? మరి అయినా సిగ్గు లేకుండా గుద్దుదామా? మళ్ళా బీజేపీ గుద్దుదామా? అయ్యో ఆచారి అయ్యో ఈచారి వేద్దామా? మళ్ళా అట్లాంటి తప్పులు చేయకూడదు. మళ్ళా 15 లాఖ అన్నాడు. మా తమ్ముళ్ళకి చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు. మరి 10 కోట్ల 10 ఏళ్ళ ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి? 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా 2022 కల్లా అన్నాడు. ఉరుకుతున్నాయా? $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా భారతదేశాన్ని అన్నాడు. అయ్యిందా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయ్యిందా? ఇన్ని నరికిండు, ఒక పని చేయలే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతున్నాడు ఓట్లు. ఆఖరికి మన మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా జిల్లాల్లో వాటా కూడా తెలుసలేదు. ప్రధానమంత్రి 10 ఏళ్లలో ఒక ఉత్తరం కూడా రాయలే. కృష్ణా జలాలలో తెలంగాణ న్యాయమైన వాటా గిది ఒక ఉత్తరం కూడా రాయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యవయ్యా అని బతిమలాడాను, ఇయ్యలే. అయినా సిగ్గు లేకుండా ఇయ్యాల బీజేపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు వేయాలరా మీకు ఓటు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, ఒక్క ముచ్చట, రాముడికి గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి. మరి గుడి కట్టుడు ఒక్కటే ఓటేస్తేందుకు కారణమైతే కేసీఆర్ గారు కట్టలేదా? యాదగిరి గుట్ట 4 ఏళ్ల కిందనే కట్టలేదా? జోర్దార్గా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? కానీ మనం ఎక్కడైనా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినావా? కేసీఆర్ గారు ఒక యాదగిరి గుట్ట గుడి మాత్రమే కాదు, ఆధునిక గుడులు కట్టిండు. ఏంటి ఆధునిక గుడులు? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు కట్టిండు, మన చెరువులు బాగా చేసిండు, మన కెనాల్లు బాగా చేసిండు, మనకు వట్టెము, కరివెన, ఉద్దండాపూరు, నార్లాపూరు, ఏతుల లాంటి రిజర్వాయర్లు కట్టి మొత్తం 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు వసూలు చేసుకున్నాడు. రాష్ట్రాలకు ఒక పైస ఇయ్యలే. ఏం చేసిండు ఎరికేనా? 30 లక్షల కోట్ల రూపాయలతోని
ఈ 30 లక్షల కోట్లల్లా 14.5 లక్షల కోట్లు అదానికి అంబానీకి రుణమాఫీ చేసిండు నరేంద్ర మోడీ. అంటే పేదలను కొట్టిండు, పెద్దలకు పెట్టిండు, కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టిండు. ఎందుకు కొట్టేయాలయ్యా నీకు అంటే గుడిగట్టినా అనే ఒక సమాధానం తప్ప ఒక్క పని చేసినట్టు కదా కల్వకుర్తిలా. మీరు అవద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ కదా. బాగా పెరిగింది. మీరు నన్ను కూర్చొని చెప్తున్నారు పెరిగిందా లేదా? పెరగలేదా? ఎందుకు పెరగలేదు? మరి శాతం అయితే లేదా రేవంత్ రెడ్డికి? గదే నేను అనేది. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే పాండవ 10 ఏళ్ళు మన భూముల ధరలు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ నడిచింది, పరిశ్రమలు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, కళ్ళకెళ్ళి కన్నీళ్లు రాలేదు. కానీ ఇవాళ ఏమైంది? కడుపు నిండినాక వాడెవడో ఇంకేదో ఇస్తానే వరకు మనం ఆశపడ్డాం, ఆగమైనాం. ఆ రోజు కేసీఆర్ గారు కల్వకుర్తికి వచ్చి చెప్పిండు, మోసపోకండి, మోసపోతే మోసపడతారని చెప్పిండు. అయినా మోసం జరిగింది. నేను చివరికి ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఒకసారి ఆగ్రహ్య ఒకసారి మోసపోతే, ఒకసారి ఎవడన్నా మనం మోసం చేస్తే అది వాని తప్పైతుంది, మోసం చేసిన తప్పైతుంది. కానీ రెండోసారి కూడా వాని చేతుల్నే మళ్ళీ మనం మోసపోతే ఈసారి మన తప్పైతుంది. మనకు బుద్ధి లేదు అన్నట్టు లెక్క. మరి రేవంత్ రెడ్డి చేతి ఒకసారి ఆల్రెడీ మోసపోయారు కల్వకుర్తిలో, రెండోసారి కూడా మోసపోతారా? మరి చూద్దాం. మే 13 నాడు కల్వకుర్తి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మరి రేపటి రోజున మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి శాసించే పరిస్థితి రావాలి రాజకీయాన్ని అంటే 13 మే నాడు ఏ గుర్తు కొట్టేయాలి? ఏ గుర్తమ్మా తల్లి? కారేనా? ఈసారి మోసం జరగదా? పక్కానా? మా గిరిజన సోదరులు పెద్ద ఎత్తున్నట్టున్నారు ఇక్కడ, మా లంబాడా సోదరులు. మీ అందరికీ తెలుసో లేదో, ప్రవీణ్ అన్నకు మీ భాష ఎట్లొచ్చు ఎరికేనా? తెలుసా తెలియదా? ఆయన మీ అల్లుడు, ఒక బంజారా బిడ్డని చేసుకున్నాడు. మీ అల్లుడు అవుతాడు ఆయన, కాబట్టి ఆయనకు అన్ని భాషలు వచ్చు, అందుకే అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. మరి మీ అల్లుడు గారిని కూడా గెలిపించుకోండి బ్రహ్మాండంగా. మే 10 కల్వకుర్తి విద్యానగర్లో 109 బూతులో ఈ రోజు ఉదయం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం అభివృద్ధి చెందినది, మూడోసారి మోడీ గారి పాలనలో ఇంకా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ మోడీ గారి నేతృత్వంలో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.